కొత్తగూడెం జిల్లా వీమాడుగుల మండలం సంకరం పంచాయతీలోని తాడివలస, గొప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కొత్తవలస, మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి కొత్తవలస, తాడివలస, బురకగెడ్డలపై 2 వంతెనలు నిర్మించాలి అని 7 గ్రామాలకు చెందిన వందలాది మంది ఆదివాసీ గిరిజనులు, మహిళలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి అంటూ నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న, మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, కె భవానీ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఈ గ్రామాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. మా గ్రామమే కాదు, ఈ సంకరం పంచాయతీలో 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం కూడా లేదు, అలాగే బ్రిడ్జి కూడా లేదు. ఇలాంటివి కావాలని మా గ్రామం తరపు నుంచి నేను ఒక్కదాన్నే కాదు, 7 గ్రామాల నుంచి వచ్చారు. 7 గ్రామాలకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. మా సంకరం పంచాయతీలోన అన్ని గ్రామాల్లో కొద్ది తప్ప రోడ్లు అనే కానీ మాకు మట్టుకి ఇటువంటి 7 గ్రామాలు కూడా రోడ్లు లేవు సార్. కానీ మా కోసం గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా కోసం ఎవరు పట్టిన చేసుకోలేదు. ఒక ఆడమనిషి ప్రెగ్నెంట్ అయినా ఏదైనా డోలు కట్టి మోసుకొచ్చి మేము పరిస్థితులు జరుగుతుంది. కానీ ఎవరైనా లేకపోయినా సరే బండి వచ్చి సౌకర్యం కూడా లేకుండా ఇంత పరిస్థితులు మేము ఉన్నాం. కానీ అంబులెన్స్ రావాలంటే కష్టం మనకు వస్తుంది. అక్కడ మేము మోసుకొచ్చి మేము ఎంతో కష్టాలు పడుతున్నాం. కాకపోతే ఇక్కడ పెద్ద ఏరండి, ఇక్కడ మాకు ఓటేరని ఆ ఏరు కోసం మాకు బ్రిడ్జి లేదు, ఒక రోడ్డు శాంక్షన్ అయింది కూడా మా రోడ్డు కూడా ఆపేసిట్టారండి సార్. మరి ఎందుకు ఆగింది మాకు దానికోసం మాకు నిర్ణయించి మా 7 గ్రామాలు కూడా రోడ్డు వస్తే మాకు కొద్దిగా బ్రిడ్జ్ వస్తే మాకు ఎవరికి కష్ట సుఖమైన సరే మేము వెళ్ళి ఆదుకున్నాం.